ఫ్రెండ్స్, మళ్ళీ కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. అంటే క్యాబేజ్ కూర చేస్తున్నాను. ఇది చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ మీరు ఇది రైస్లో తినచ్చు, ప్లస్ చపాతీల్లో కూడా తినచ్చు. దీనికి కావాల్సింది ఒక క్యాబేజ్, అంటే చిన్న సైజ్, ఇంత సైజ్ క్యాబేజ్ తీసుకున్నాను నేను. పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉప్పు, పసుపు, పోపు దినుసులు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. ఇంతేనండి కూర కావాల్సిన ఇంతే. ఇంకే ఎండు కారము ఇంకేం అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు వేస్తున్నాం కాబట్టి అదే కారం సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు తప్పకుండా ట్రై చేయాలి. ఇప్పుడు మనము ఒక కడాయి పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఒక కడాయి పెట్టుకొని కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని మన పోపు దినుసులు ఉన్నాయి కదా, అవి వేసుకుందాం. పోపు బాగా వేగిన తర్వాత మనం క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు క్యాబేజ్ వేసుకోవాలి ఫ్రెండ్స్. పోపు వేగిపోయింది. పెద్ద పెద్దగా కట్ చేసుకున్నా బాగా ఉడికిపోతుంది కాబట్టి మీకు చిన్నగానే వస్తుంది, అంటే కొంచెం దగ్గరకు వస్తుంది కూర. అది మొత్తం క్యాబేజ్ వేసేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే ఉంచుకున్న కరివేపాకు, పచ్చిమిరపకాయలు, పసుపు, ఉప్పు, అంతే అన్నీ ఒకటేసారి వేసేసుకోవాలి ఫ్రెండ్స్. వేసేసుకొని కలుపుకోవాలి ఒకసారి మళ్ళీ. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఉట్టి కూర కూడా తినేసేయచ్చు కావాలనుకుంటే. అంటే డైట్లో ఉన్నవాళ్ళు టేస్టీగా తినాలి అనుకుంటే కనుక ఇట్లా కూడా తినచ్చు. ఉట్టి కూర చేసుకొని కూడా తినేసేయచ్చు, అంత కమ్మగా ఉంటుంది. ఇందులో ఇంకేం ఇంగ్రీడియంట్స్ లేవు ఫ్రెండ్స్. జస్ట్ మనం వేసే కారం, పచ్చిమిరపకాయలు ఒకటే వేసాము ఇందులో, ఇంకేం అక్కర్లేదు. మీకు చపాతీలోకి అయితే ఇంకా చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది, బట్ చపాతీలోకి ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మూత పెట్టుకుందాం. సో ఒకసారి మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత వాటర్ వచ్చిందో? ఇదిగోండి, ఈ వాటర్ అంతా పోయేదాకా ఉడికించుకోవాలి. మళ్ళీ కాసేపు
ఒక 5 మినిట్స్ మూత పెట్టుకో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఆల్ ఉడికిపోయింది. ఉడికిపోయింది ఫ్రెండ్స్. అంతే, మన క్యాబేజ్ కూర రెడీ. సో మన క్యాబేజ్ కూర రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉంది అన్నది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ప్లస్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.